పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే రామశాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే రామరాజ్యమే పౌరులందరిని నీతి బాట నిలిపే రామ మంత్రమే తారకం బహుశక్తి ముక్తి సంధాయకం రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుడే లోక రక్షయని అంతరాత్మ పలికే నమస్కారం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతి విశ్వేద సాదనం చడో దేవీ సరస్వతి వాజే భర్వాజినీమతి ధీనామ విత్రేవతు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం ఓం దేవీ మానవదేవాస్తాం విశ్వరూపాత్మజమో వదంతి సారో మంత్రే నమో జన్మహారాధేర్వాగస్వాపసంతునైరు అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు సర్వమంగళమాంగళ్యే సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణ నమోస్తుతే రెండు అక్షతలు వేస్తుండండి లక్ష్మీనారాయణాభ్యాం నమః మహేశ్వరాభ్యాం నమః ఆనీర్ణగర్భాభ్యాం నమః శ్రీ బృందరాభ్యాం నమః అరుంధతి వశిష్టాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః ఆచమ్యా హరే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః నక్షత్ర ఆసనం కింద వేసుకొని పృథివ్యామేణ శ్రీ పరమేశ్వరం ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే మంగళే ముహూర్తే హరధర శ్రీ వ్రతకండే శ్రీశైలస్వామి ప్రదేశే కృష్ణ గోదావరి మధ్యదేశే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గోగురుజన సన్నిధోస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ శోభకృత్నామ సంవత్సరే ఉత్తరాయణి కృష్ణపక్షే ధర్మార్థ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ అస్య కుమారస్య బీజగర్భ సముద్భవైనో
సముద్భవైనో నిబర్హణ ద్వారా బల ఆయు వర్చో అభివృద్ధి ద్వారా పరమేశ్వర ప్రీత్యర్థం ఉపనయన అంగభూతం చౌల ఆఖ్యం కర్మ కరిష్యమాణః తదంగ మహాగణపతి పూజనం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే కలశం గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య కలశస్య ముఖే విష్ణుకంఠేర్ధసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః ముక్షోదసాగరాసనమే తత్ద్వీపావసుంధః శుభేదోధే జుర్వేదసామవేదోక్షితరమణः అంగైతసహితాసనవేదసామసమాశ్రితాः ఆకలశేషు ధావతపవిత్రే ప్రసిచ్ఛ్రే తైర్యజ్ఞేషు వర్ధతే అన్నపూర్ణిస్కోక నమస్కారాన్ సమర్పయామి మహాగణాధిపతయే నమః అస్మిన్ భోగే ఫలే సిద్ధిబుద్ధిసహితం మహాగణపతి భావాయామి స్థాపయామి పూజయామి అమృతం వై ప్రాణామృతమాపప్రాణాని వేదాస్థానం స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు అతధ్యానం వక్రతుండ మహాకాయ సుగణాధిపతయే నమః ధ్యాయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే శుద్ధాత్మనీయం సమర్పయామి స్నానం ఆపోయిష్టామ యోగవస్థానం వృజేదసాదన హేరణాయ చక్షసే యోగశ్రతమోరస్తస్య వాజేతే హనః శిలేరేవ మాతరః స్మారంగవామోయ శిక్షయా జన్మథ ఆపోదనే ధాతనః స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధాత్మనీయం సమర్పయామి అగ్రస్త్రాః వదనాన్ని జామేనోస్తుగా పూయమానః అభిచంద్రావర్తమేనో హిరణ్యాభిష్టానో దేవసోరా సువేదార్థే అక్షరాన్ని సమర్పయామి గంధద్వారాంతరాలోచాన్ని నిత్యపుష్టాంగరైని ఈశ్వరేకం సర్వభూతానాం దామిహో భక్వయే శ్రీయం శ్రీగంధాన్ ధారయామి హైతే ప్రాయణే దూర్వారహం పుష్పిణీః రాశపుండరే గాని సముద్రస్య గృహాయిమే అలంకరణార్థం మలిద్రాకుంకుమాన్ని సమర్పయామి పుష్పే సాక్షితే పూజయామి ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమ్రకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం భాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః ఓం కుమారగురవే నమః మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళపత్ర పుష్పాక్షతాని సమర్పయామి ధూపమాఘ్రాపయామి దీపాలకు నమస్కారం చేసుకోండి స్థాపిత దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం గాయత్ర్యా ప్రోక్ష్య గాయత్ర్యా ప్రోక్షా సత్యం కృత్యేన ప్రశంసామి మహాగణాధిపతయే నమః అవసరార్థం ఫల నైవేద్యం నివేదయామి ఓం ప్రాణాయ స్వాహ పానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ నైవేద్యం నివేదయామి మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అమృతాభిధానమసి ఉత్తరా భోజనం సమర్పయామి హస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి భోగే ఫలైస్య కర్పూరైర్నాగవల్లీదైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం పటిగృహ్యతాం దక్షిణతాంబూలార్థం రెండు బొక్కలు ఖర్చులు తీసుకొని అందులో ఆకు పెట్టాం కదా ఆకు మీద పెట్టేసి రూపాయలు చెప్పి संग्रामे सर्वकार्येषु विघ्नस्तस्यदायते एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् पुष्पाञ्जलिं समर्पयामि तमच्युतं मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं गणाधिपा पूजितं मया देव परिपूर्णं ततस्ते अनया कृतमहागणपति पूजया भगवान् सर्वात्मकः सर्वं श्री महागणाधिपति चरणारविन्दार्पणमस्तु गणपति प्रसादं అక్కడ చూపు పూజేసి ఇచ్చేసాయి అక్కడ దర్వా పెట్టేసుకుంటది ఆ ఫోన్ చేయగలుగుతాడు 15 నిమిషాలు ముందు महागणपति प्रसाद सिद्धिरस्कर्मण्य विघ्नमस्तुति भवन्तु ब्रुवन्तु उत्तरे शुभकर्मण्य विघ्नमस्तु तदादौ शरीरशुद्ध्यर्थं पञ्चगव्यमेलन प्राशनं करिष्ये पञ्चगर्भमूत्रं गोमयं प्रचोदयात् गन्धद्वारामिति गोमयं गन्धद्वारान्दुरादृशां नित्यपुष्टां करिष्ये नहीं डब्बा
ఆప్యాయ ససమేత తే విశ్వత సమవిష్ణయం పవిత్రేణ సూర్యశిర్షుభిః దివ్యదీపేణ దేవస్య త్వాసవితుప్రసవేష్ణోర్బాహుభ్యాం ఉష్ణోస్తాభ్యామాదదే అగ్నికాష్ఠేన నిర్మంథ్యా పంచగవ్యాధిష్టానదేవతాయై నమః స్థలోపచారార్థే గంధాక్షత పుష్పాని సమర్పయామి. यत्त्वगस्तिगतं वा पंदेः तिष्ठति मामके प्राचीनात् पञ्चगव्यस्य दहति अग्निवैद्यं यत्त्वगस्तिगतं वा पंदेः तिष्ठति मामके प्राचीनात् पञ्चगव्यस्य दहति अग्निवैद्यं ధాత్యగ్నిర్వేంధనం పంచగవ్యమేన ప్రాశనం కృత్వా గణపతిమిది అక్షతలుగా గణపతిని గర్దించేసేయండి. గణపతిని యథాస్థానం ఉత్సాసయామి. క్షేమాయ పునరాగమనాయ చ. గణపతి ప్లేట్ మొత్తం అంటే పక్కకు పెట్టేసేయండి, మీ పక్కకు పెట్టేసేయండి. తతః పునరాచమ్య. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణువాయ నమః, మధుసూదనాయ నమః, విక్రమాయ నమః, వామనాయ నమః, సిద్ధాయ నమః, శ్రీకేశాయ నమః, అద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, కృష్ణాయ నమః, రుద్రాయ నమః, పురుషోత్తమాయ నమః, తుభ్యాయ నమః, నరసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అద్య పూర్వోచ్చరిత ఏవం గుణ విశేష విశిష్టాయాం శుభాతిథౌ. చేతాక్షతలు పట్టుకోండి. మమ కుమారస్య చౌల హోమం కర్తుం స్థండిలాని సకల కర్మ కరిష్యే. తద్గోమయేన ప్రదక్షిణముపలిప్య. కాబట్టి చేత నీరు వస్తుంది. ప్రదక్షిణముపలిప్య. దీంతో దక్షిణానికి గీత గీయండి. దక్షిణేష్టౌ ఉదీచ్యాం ద్వే ప్రతీచ్యాం చతుః ప్రాచ్యాం అర్ధమిత్యంగుళాన్ని త్యక్త్వా దక్షిణోపక్రమ. ఈ మధ్యలో సంస్థాం ప్రాదేశమాత్రామేకాం రేఖామాలిక్య తస్యా దక్షిణోత్తరయో ప్రాగాయతే ప్రాదేశ సంవిధే ద్వే రేఖే లిఖిత్వా తయోర్ మధ్యే పరస్పరం. చేతిలో నీళ్ళు పోసుకొని నీళ్ళు ఖండిలం శకలం భంక్త్వా. కట్టె తీసుకొని నిలగొట్టేసి శకలం భంక్త్వా ఆగ్నేయాన్ నిరస్య. రెండు కూడా ఆగ్నేయాన్ని పడేసేయండి. ఆగ్నేయాన్ నిరస్య పానిం ప్రక్షాళ్య. చేతి కట్టుకోండి. పానిం ప్రక్షాళ్య వాక్యతో తతస్కేతసేనాసంభవేన పాత్రద్వయం. ఆ పిడికలు పెట్టింది ఉంది కదా, పిడికలు పెట్టు. ఒక ప్లేట్ తీసుకోండి. కూర్చోండి. అసలు పసుపు కుంకుమ వేయండి. పసుపు కుంకుమ వేసి వెలిగించండి. పాత్రద్వయం. దాని మీద ఇంకొక పాత్ర బొరలేసేయండి. ఆ పాత్ర బొరలేసేయండి. ఇంకో పాత్ర మీద సగం బొరలేయండి. దాని మీద సగం ఇంకొంచెం మూలం పాత్రద్వయం ఏకీకృత్య ఆగ్నేయ. అక్కడ ఆ పాత్ర తీసి ఆగ్నేయానికి పెట్టి వెలిగించండి. పసుపు కుంకుమ పెట్టి ముందు పెట్టండి. అక్కడ పెట్టండి. ఆ పాత్రద్వయం ఏకీకృత్య దాని మీద మూసేయండి. సువాసన్యా శ్రోత్రియాగాణ స్వగృహాత్వా ధూమగ్నిమావతమగ్నిం ప్రతిష్టాప్య. అయ్యా గట్టిమైన మనం ఎత్తినప్పుడు గట్టిమైన ఓం చేతి అక్షతలు పట్టుకోండి. అన్న అక్షతలు పట్టుకోండి. ఓం సృష్టము అజుష్టోదమోనాత్రయో అసృష్టోగ్నిష్టము అగ్ని ఆవాహనే వినియోగ. ఓం యజ్ఞయోగాని చేదారద్దసుపురేతాపవాద అవదాంతారద సేవిష్మిన్వేదామహే సోమనసాయ
దేవాన్ దుష్టోదమో నాది తిరుద్రోణైవంతో యజ్ఞోపయాయ విద్వాన్ విశ్వాగ్నే వేదో యత్యాశత్రో యదామావరా భోజనాని అక్షతే ఆ వాక్యాన్ని ఆచ్ఛాదనం దూరీకృత్య పైన మూత తీసే ఆచ్ఛాదనం దూరీకృత్య సమస్తం యావతే తీసి పెట్టేసే సువాసిని ఎవరైనా సువాసిన్య శ్రోత్రయ తొందరగా రావాలి అయ్యా కొంచెం గట్టి మేడం కొట్టండి ఇద్దరు పట్టుకోవాలి మధ్యలో పోయినాడు సార్ మధ్యలో పెట్టేసి ఓం భూర్భువస్సువరో చేతిలో అక్షతలు పట్టుకొని అగ్నిదేవుడిని ధ్యానం చేసుకోండి. ఓం చిత్తాశృంగా గౌతమో వామదేవో జాతవేదాగ్ని సృష్టుభు అగ్నిమూర్తి ధ్యానే వినియోగ చతుశృంగ సప్తశేషిక త్రిపాద్ ప్రసన్న వదన సుఖాదేన సుస్మిత దక్షిణ హస్తే సుశక్తిమన్నం సుజం అగ్నే వైశ్వారుడు శాండిల్య గోత్రమేష ధ్వజ వైశ్వారుడు ప్రాంగుఖో దేవా ఇలా ప్రాంగుఖాన్ని పెట్టి ప్రాంగుఖో దేవా ప్రత్యంగ సన్న భవాభిముఖో భవ సుముఖో భవ ప్రసన్నో భవ వరదో భవ సమిద్వయమాదాయ సమిద్వయమాదాయ క్రియమాణే దేవతా పరిగ్రహార్థం అన్వాధానం కరిష్యే కరిష్యే అస్మిన్నన్వాయ దేహో జాతవే సమక్తిమిద్వేన ప్రజాపతిం ప్రజాపతి జాగార దేవతే ఆజ్యేన అగ్నిశమో చక్షుషి ఆజ్యేన అత్ర ప్రధానం త్రిరగ్నిం పవమానం ప్రజాపతిం చే త్రిరగ్నిం పవమానం ప్రజాపతిం చేత ప్రధాన దేవత ఆజ్యేన శేషేన సృష్టకృతం మధ్యమస్తనయన సమక్తిం దేవాన్ విష్ణుమగ్నిం వాయుం సూర్యం ప్రజాపతిం చ ఏతా ప్రాయసు దేవత ఆజ్యేన జ్ఞాత జ్ఞాత జునాతం దేవానమగ్నిం ప్రజాపతిం విశ్వాం దేవాన్ సంస్రావేణ అంగదేవత ప్రధాన దేవత సర్వాసిం దేవతా సింధు ఏవం సాంకేన కర్మణా సజ్జవేక్షే సమస్త వ్యావృతేన పరమేష్ఠే ప్రజాపతి బృహదే అన్వాధాన సమిద్ధోమే వినియోగః ఓం భూర్భువస్వ స్వాహా ప్రజాపతయ ఇదం నమః చేతిలో నీరు పోసుకొని ఈశాన్యం నుంచి ఐశాన్యం వరకు 3 సార్లు తిప్పండి. ఇక్కడ నుంచి మళ్ళీ అంతే ఐశానీం ప్రదక్షిణం పరివృజ్య తత్ర ప్రాచ్యాం చుట్టుముట్టు పెట్టిన పరిస్థానాలే కదా ముట్టుకోండి. ప్రాచ్యాం ప్రతీచ్యాం ప్రాచ్యాం ప్రతీచ్యాం పశ్చిమానికి ముట్టుకోండి. దర్భతో ముట్టుకోండి. ప్రాచ్యాం ప్రతీచ్యాం చోదకగ్రహ దర్భ అవాచ్యాం ఉదీచ్యాం చ ప్రాగగ్రహ అటు ఇటు పూర్వ పశ్చాత్ పరిస్థితులయోర్పరి తేజ దర్భ అనియత సంఖ్యా ఏకైకస్యాం నిశ్చత్వార ఇత్యేవం షోడశవ తతోగ్నే దక్షిణతో బ్రహ్మాసనార్థం ఇలా ముందు పెట్టుకొని ప్రోక్షణీ పాత్రముత్తానం కృత్వా అత్రానంతే గీర్భిత సాగ్ర సమస్థూల కుషద్వయ రూపే పవిత్రే నిధాయ అట్లా పెట్టేసేయండి. పవిత్రే నిధాయ అక్షతలు నీళ్ళు దాంట్లో పోయండి. ఈ కొన్ని ఎక్కువ పోయి అక్షత ఎక్కువ పోయండి. కలశాలు లేపం కదా మనం గ్లాస్ లేకపోతే ఇక్కడ నుంచి
వెండి గ్లాస్ చాలా పడుతుంది. దాంట్లో నీళ్ళు తీసుకోండి కొంచెం కూడా నీళ్ళు తీసుకోవాలి ఈ కలశం నీళ్ళు దాంట్లో కొన్ని వస్తుంటే సరిపోతుంది చాలా చాలా ఇగో కలశం నీళ్ళు కలశం నీళ్ళు దాంట్లో చుక్క పోసుకోవచ్చు వాడుకోవచ్చు ఆ చెంబు లేకపోవచ్చు ఏం కాదు. ముందు 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 చూపుతాను తర్వాత ఇంకా పశువు నా మాత్రం చెప్పండి. మూడు సార్లు ఆ పవిత్ర తీసుకొని అన్ని పాత్రల మీద నీళ్ళని సర్వాణి పాత్రాన్ని అని సర్వాణి పాత్రాన్ని త్రిప్రోక్షయేత్ తాపః. ఈ నీళ్ళు కొంచెం కమండలో ఈ కలశంలో వేసుకోండి తాపః కించిత్ కమండలో క్షిపేత్యేకే తతస్తే పవిత్రే. ఈ పవిత్ర దండ వేసుకొని పూర్ణ పాత్రే నిధాయ మళ్ళీ తింపేది ముందు పెట్టుకోవడానికి పాత్ర ఈ పాత్ర ఈ నీళ్లు ఉత్తమైన దాంట్లో పోసేయాలి. ఉత్కూటాభిరద్భిః తత్పాత్రం పూరయిత్వా మొత్తం ఉత్కూటాభిరద్భిస్తత్పాత్రం పూరయిత్వా గంధ పుష్పాది క్షిప్త్వా గంధం పుష్పం గంధ పుష్పాక్షరాది క్షిప్త్వా ఆ గిన్నె ఇలా తీసుకోండి ఇలా కుడి ఎడమ చేయి కింద కుడి చేయి మీద మీద పెట్టి బృహస్పతి ప్రసోద బృహస్పతి ఆశ్రయ బృహస్పతి యజ్ఞం గోపాయ సమాం పాయేది చెప్పిత్వా ఇలా మోహని కానించుకొని ఓం ప్రణయాన్ని గట్టిగా ఇలా నాసికాంతం తత్పాత్రం ఉద్ధృత్య పూర్వస్థానే ఓం ప్రణయ ఇత్యుచ్చారితే నాసికాంతం తత్పాత్రం ఉద్ధృత్య పూర్వస్థానే దర్భాణస్తేర్య దర్భణ మీద పెట్టేసి అస్మిన్ సంకల్పిత హోమే కర్మణి ఒక కుడుక తీసుకొని కుడుక ఖర్జూరం అస్మిన్ సంకల్పిత చలో చౌళ ఉపనయన హోమాఖ్యే కర్మణి త్వం బ్రహ్మా భవ బ్రహ్మణః ఇదమాసనం సకలారాధనే సచ్చితమస్తు తతస్తే పవిత్రే. ఈ పవిత్ర తీసుకున్నాను లోపల వేసుకున్నాను తతస్తే పవిత్రే. రెండు ఆజ్య పాత్రే నిధాయ సేమ్ ఇలా ఇంతకుముందు తీసుకున్నా ఇలా తీసుకున్నాం ఇంకా పెట్టుకోవాలి ఇలా తీసుకుని అక్కడ పెట్టుకోవాలి. తతస్తే పవిత్రే ఆజ్య పాత్రే నిధాయ పరిస్థితుల మీద పెట్టుకోవాలి ఇంకొంచెం దర్భల మీద పెట్టాలి. ఆజ్యపాత్రం సుబ్రత సంస్థాప్య తస్మిన్ ఆజ్యమాసిత్య తస్మిన్ ఆజ్యమాసిత్య అగ్నేరుధ పరిసరణాత్ బహిః అంగారాన్ నిరూప్య పరిసరణాత్ బహిః అంగారాన్ నిరూప్య అదే గిన్నె దిమ్మిద పెట్టండి. తేషు ఆజ్య పాత్రమధిశ్రిత్య అంతే జ్వలతా దర్భోన్ముఖేన దర్భ తీసుకొని కాల్చి జ్వలతా దర్భోన్ముఖేన దీన్ని అవజ్వల్య అట్లా పక్క పెట్టేసిన దర్భ ముందు పెట్టుకోండి అంగుష్ఠ పర్వ మాత్రం ప్రక్షాళితం. నీళ్ళలో ముంచి గిన్నెలో వేసి ప్రక్షాళిత దర్భాగ్రద్వయం ఆచే ప్రక్షిప్య పునర్జ్వలత. ఆజ్యం త్రిపర్యగ్ని కృత్వా త్రిపర్యగ్ని కృత్వా తదున్ముఖమపాస్య. ఇది తీసుకొని తదున్ముఖమపాస్య చేతి నీళ్ళు ముట్టుకోండి. అంగారాన్ ప్రత్యూక్య తీసి లోపల తీసేయాలి. అంగారాన్ ప్రత్యూక్య తత్రస్థమేవ ఆజ్యం తీసుకొని నీళ్ళలో చేస్తారు సేమ్ ఇంటి నెయ్యిలో చేయాలి. ఇక్కడ సవితుష్ట్వా ప్రసవగుల్పన మిచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిః
కుడి చేతిలో పట్టుకోండి ఎడమ చేతితో ఒక చుక్క నీరు పోసుకోండి దాని మీద గర్భల మీద నీరు పోసుకోవాలి ప్రోక్ష ఈ ముందు అగ్రాలు తూర్పు కొనేటట్టు లోపల వేసేయండి తూష్ణీం స్కందాయ స్వాహ స్కందాయ తతః ఆత్మనోగ్రతో ఇక్కడ నీళ్ళు చల్లండి ఆత్మనోగ్రతో భువం సంప్రోక్ష నీళ్ళు చల్లండి అక్కడ భువం సంప్రోక్ష తత్ర బరిః సన్నహనిం రజ్జుం ఉదకగ్రాహం ప్రసార్య ఇది ఉదకగ్రాహానికి ఇలా నీళ్ళని దగ్గర మీకు ఎట్లా ఇది చేపలాగా ఇట్లా పడాలి అవిరలమాస్తేర్య ఆజ్యపాత్రం తత్వ నిధాయ శ్రువాది సమ్మార్జయేత్ దక్షిణేన హస్తేన సృక్షో గృహీత్వా ఈ రెండు కుడి చేతితో పట్టుకోండి సవ్యేన కాంశ్చిత్ దర్భానాదాయ ఎడమ చేతితో పట్టుకోండి సహైవాగ్నో రెండు కలిపి అగ్నికి చూపించండి సహైవాగ్నో ప్రదాప్య శృచం నిరాయ పెద్దది పక్కకు పెట్టేసేయండి రెండిట్లో పెద్దది పక్కన శృచం నిధాయ శృవం వామ హస్తే అది ఈ చేతితో పట్టుకోండి దర్భలా చేతితో చూపించాలి చూపించి ఆ దర్భలతో ఈ క్లీన్ చేయాలి దాని మీద విడపృష్టాత్ యావదుపరిష్టాత్ తావత్ త్రిసంవృజ్య మొత్తం కింది నుంచి మీద మూలే దండస్యాదస్తాత్ విడపృష్టాత్ తావత్ త్రిసంవృజ్య కలశం నీలతో ప్రోక్ష కలశం నీలతో ప్రోక్ష పెట్టేసి ఎడమ చేతిలో పెట్టాలి తేనేవ దర్భం జుహుం చేవమేవ సమృజ్య సేంది చేవమేవ సమృజ్య శ్రువా ఉత్తరతో నిధాయ శ్రువానికి ఉత్తరానికి ఇది పెట్టేసేయండి శ్రువా ఉత్తరతో నిధాయ దర్భాన్ అప్పిక్షాలయిత్వా దర్భం నీళ్ళలో ఉంచి అగ్నిలో వేసేయండి దర్భాన్ అప్పిక్షాలయిత్వా అగ్నౌ ప్రహరతి ఇద్మమాదాయ ఇద్మమాదాయ పరిధీన్ ఇద్మమాదాయ పాణినేత్మమాదాయ పాణినేత్మమాదాయ మూల మధ్య అగ్రేషు ఆ శ్రువం తీసుకోండి మూల నీరు తీసుకున్న దాంతో పని మూలానికి మధ్యలో అగ్రానికి నీరు మూల మధ్య మూడు దగ్గర మూల మధ్య అగ్రేషు ఇద్మం అభిఘార్య శ్రువం పక్కన ఇక్కడ తీసి అక్కడ పెట్టేసేయండి ఇద్మం అలంకృత్య ఇద్మం మీద అక్షతలు వేయండి స్వయం అలంకృత్య మీ కుంకుమ పెట్టుకోండి బ్రహ్మాండం అలంకృత్య ఈ బ్రహ్మ మీద అక్షతలు వేయండి బ్రహ్మాండం అలంకృత్య ఇది ఎడమ చేయి కొంచెం ముందుకు ఉండాలి కుడి చేయి కొంచెం వెనుకకు ఉండాలి చేయి మొత్తం రెండు చేతులు స్వాహ అన్నప్పుడు ఇలా వేసి అయంత ఇద్మేత్య సిద్ధావేద ఐత్మానచ్చము ఇద్మాదానే వినియోగః ఓం అయంత ఇద్మాదావేదస్తేనేత్య స్వర్ధసుదేధ్వవేదా శ్రవం తీసుకోండి శ్రవం తీసి అటు పెట్టండి అగ్నిం సమంత్రమర్చయేత్ 8 దిక్కులకు అగ్నికి అక్షతలు వేయండి ఓం విశ్వారిణో దుర్గా విశ్వారిణో దుర్గా జాతవేద పరిస్థానానికి బయటికి వేయాలి విశ్వారిణో దుర్గా జాతవేద అక్కడ కొంచెం పూలు పెట్టారు ఎక్కడెక్కడ అక్షంతలు వేసి అక్కడ పూలు సింధుందనావాదిరితాది పరిషే అగ్నే ద్రవణ మంగళం నమ్మనండి అగ్నే ద్రవణమదాగుణాన అస్మాకం భౌజ్యవిదాతనోన యస్వావదాకీర్ణామన్యమాన అమర్జమర్జ్యోతిభవే అంటే ఆగ్నేయం దక్షిణం నిరుతి యస్వావదాకీర్ణామన్యమాన అమర్జమర్జ్యోతిభవేమి జాతవేదో యశోస్మాసదేహి ప్రజాభిరగ్నే మృతత్వస్య యస్మైతుం సుకృతే జాతవేదో లోకం వేదనమస్యనం అశ్వినం సముద్రం వేదవంతం గోమంతం రయిందశతే స్వస్తి అశ్రువం తీసుకొని వాయవ్య కోణమారభ్య ఈ వాయవ్యం నుంచి ఆగ్నేయానికి వరకు నెయ్యి వాయవ్య కోణమారభ్య ఆగ్నేయ కోణ పర్యంతం వాయవ్యం నుంచి ఆగ్నేయం స్వాహా ప్రజాపతయే ఇదం నమః నైరుతి కోణమారభ్య ఈశాన్య కోణ పర్యంతం స్వాహా ఇంద్రాయ ఇదం నమః ఉత్తరం నుంచి తూర్పు ఉత్తరేతత్ సమప్రదేశే అగ్నయే ఇట్లా నుంచి ఉత్తరం సగం దాకా పోయి ఉత్తరేతత్ సమప్రదేశే
సమప్రదేశే అగ్నయే స్వాహా అగ్నేదం నవమామలిసి అక్కడ దక్షిణం నుంచి తూర్పు దక్షిణేత సమప్రదేశే సోమాయ స్వాహా సోమాయ ఇదం నమః సోమ నీగినలో పెట్టండి అరే అప్పు మంచి పెట్ట అక్కడ ముందర చెంబు ముందర ఉల్టా పడు రమ్మని చెప్పాను మంగళాయన రమ్మనండి అలా మీరు దర్భ తీసుకొని ఇవన్నీ ముట్టుకోవాలి ఇదగాస్తేర్ణేషు వ్రీహి యవ భాష తిలైః శమీపత్ర కొంచెం పెండ పెండ లేకపోతే నాకు ఫోన్ ఇయ్యని చెప్తా ఏం కావాలి ఏం కావాలి ఎందుకంటే బ్లూ కలర్ పెద్దదాన్ని చేసుకున్నావు కట్ చేసి వేయాలి పెద్దదాన్ని చేద్దాం ఇలానే ఉన్నాయా ఖర్చు తెచ్చి అంటే ఏమున్నాయి ఇటు పెట్టాలి ఖర్చులు కూడా మాకు ఇంకా ఉన్నాయి చాలా మయం ఎద్దుకండి రెండు కూడా ముట్టుకోండి శమీపత్రయుతం మయయుతం నిధాయ తతో బ్రహ్మ ఏకవింశతి కుశపింజూలాన్యాదాయ శ్రవణాంశం వైకారసాక్షయ అగ్ని హోమానో దేవతా అన్న చేత నీళ్ళు పట్టుకోండి చెప్పండి చౌల ప్రధాన ఆచ్య హోమే వినియోగ ఓం స్వాహ అన్నప్పుడు నీ వేస్తూ ఉండండి ఓం అగ్నాయ ఓం చిపమసోర్జమిషంచన హరే బాధస్వదుక్షుణాం స్వాహ అగ్నయే అపమానాయ ఇదం నమః ఇదం నమః ఓం అగ్నిర్ఋషి ఓం పాంచజన్య పురోహితః తమే మహే మహాగయం స్వాహ అగ్నయే అపమానాయ ఇదం నమః ఓం అగ్నే భవస్సుస్వాస్మే వర్చస్వేదైమయకోశం స్వాహ అగ్నయే అపమానాయ ఇదం నమః ప్రజాపతైరన్యగర్భ ప్రజాపతిస్తృష్టుకో నీళ్ళొద్దండి చౌల ప్రధాన ఆచ్య హోమే వినియోగ ఓం ప్రజాపతైన త్వరేతాన్యో విశ్వాదాతాన్ విరతాపభూవ కామస్తే జోమస్తున్నో స్వయం శ్యామ పతయోరయేణ స్వాహ ప్రజాపతయ ఇదం నమః సర్వం పక్కకు పెట్టేసేయండి తీసి పక్కకు పరిశ్రమ లోపల పెట్టదు దేని కూడా శీతముష్ణం చిన్న గిన్నె తీసుకోండి మట్టి పాత్ర ఉంది దీని నీళ్ళు పోసుకోండి ఉంది దీని నీళ్ళు పోసుకోండి ఆ నీళ్ళు కొంచెం వేడి చేయండి శీతముష్ణం పట్టుకోండి కొంచెం గోరువెచ్చగా కావాలి కొంచెం అయిపోయింది 10 నిమిషాలు ఇక్కడ మంగళాయం మొదలు పంచశిఖలు తర్వాత చౌలమైనాక మళ్ళీ మొత్తం తీసేస్తారు మళ్ళీ టైం ఉండదేమో అనుకుంటా అంటే మామూలుగా అయితే మరి మా నా కొడుకు టైం అంత ఉండదు కదా అన్న ఏం చేద్దాం మొదలు పంచశిఖలు పెట్టి తర్వాత వెంటనే తొందర చేస్తారంటే శీతముష్ణం కొంచెం తీసుకొని పక్కకు పెట్టుకోండి దానిలో కొంచెం చల్లనీళ్ళు కలుపుకోండి కింద పెట్టండి మీ ముందు పెట్టుకోండి చల్లనీళ్ళు శీతముష్ణం జలం చారాయ తమిళ చేయి పెట్టండి ఉష్ణేన వాయ ఉదకేని ఇది మంత్రేణ యుగపుణ్యనీయ తస్యేకదేశం గృహీత్వా మీరు లేవండి చేత పట్టుకున్న తస్యేకదేశం గృహీత్వా తీసుకొని కుడి చెవి నుంచి స్టార్ట్ చేసి కుడి చెవి వరకు మంగళాయన దాసరి నీళ్ళు ఓం అతి దిక్కేశారా పాపముందంతు వర్చసే కమాన్ దక్షిణకిరణవారం ప్రదక్షిణం కుర్యాత్ తతో బ్రహ్మ ఏకవింశతి కుశపింజోల మధ్యే కింద పెట్టేసేయండి త్రీని కుశపింజోలాన్యాదాయ ఇదన్నా ఇగో కుడి చెవి దగ్గర పట్టుకొని దానితో పాటు 2 వెంట్రుకలు వెంట్రుకలతో సహా ధర్మలు పట్టుకొని అక్క చెయ్యిలో ఇచ్చేసేయండి మరి కింద పడిపోతాయని చేతికి ఇస్తున్నాను అక్క ఒక్క నిమిషం ఈ బెండ ముందు శమీపత్రాలు పెండలు వెంట్రుకలు గర్భం మొత్తం దీనిలో పెట్టి బయట పడదు ఇంత ముందు పెట్టుకోండి ముక్కులంతా ముందు పెట్టుకోండి
కట్ చేసి అన్న తిరిగి సరే మీరు కుడి చెవు పైన మొత్తానుగా కుడి చెవి మీద ఇళ్ళ నుంచి మధ్య నుంచి రావాలి ఆ మధ్య నుంచి దర్భ కట్ చేయండి అంతే దర్భ కట్ చేయడానికి కట్ ఈజీగా ఉంటుందని ఇచ్చిన దర్భ కట్ చేసి ఇప్పుడు 2 ఎంటికలు కట్ చేయాలి ఓం ఏనా వత్సవిదాక్షరే సోమస్సరాజ్ఞోవరస్య విద్వాన్ ఏన బ్రహ్మణోపదేన మహాయుష్మాన్ జలదశ్చర్యదాసతో ఇది సకేశాని కుషపింజూలాని చిత్వా ప్రాగగ్రాని కృత్వా ఉపగ్రాలు చేసి అక్క చేతిలో ఇచ్చేసారు ప్రాగగ్రాని కృత్వా శరావస్త శమీపరణీకీకృత్య మాతుక్కరే దద్యాత్ సాచతాని సకేశాన్ నిర్వహే గోమయే ప్రాగగ్రాని దద్యాత్ ఏవం ద్వితీయాని ఛేదనేషు దర్భలు కూడా ఇచ్చారు దర్భలు ఎంటికలు అన్నీ మళ్ళీ సేమ్ అలాగే మర్చి మార్చి కొంచెం మర్చి ఓం ద్వితీయ మంత్రే విశేష ఓం ఏన ధాతా బృహస్పతే రగ్నేంద్రస్య చావిషేవపద తేన మాయుషేవ పామి శ్లోక్యాయ స్వస్తే సితాన్ సహస్రాణ్యరుహే ప్రాగగ్రాణి పెట్టాలి గోమయే దధ్యాత్ ఓం తృతీయ మంత్రేతో ఓం ఏన భూయశ్చరాత్ర్యాం జ్యోత్య పశ్యాతి సూర్యం తేన మహావిషేవ పామి శ్లోక్యాయ స్వస్తే ఇది తృతీయే సాధనానిరే గోమయేన దధ్యాత్ చతుర్థేతో మళ్ళీ కుడి చెవులకు నాలుగోసారి చతుర్థేతో ఓం ఏనావత్ విదాక్షరేణ సోమస్రాజ్ఞోవరస్య విద్వాన్ తేన బ్రహ్మణోపదేన ఆయుష్మాన్ జలదశ్చర్యదాసతో తేన భూయశ్చరాత్ర్యాం జ్యోత్య పశ్యాతి సూర్యం తేన మహావిషేవ పామి శ్లోక్యాయ స్వస్తే ఏన ధాతా బృహస్పతే రగ్నేంద్రస్య చావిషేవపద తేన మహావిషేవ పామి శ్లోక్యాయ స్వస్తే తతః భాగేపి ఛేదనాని కుర్యాత్ ఓం ఏన ధాయేనావత్ సవితాక్షరేణ సోమస్రాజ్ఞోవరస్య విద్వాన్ తేన బ్రహ్మణోపదేన మహాయుష్మాన్ జలదశ్చర్యదాసత్ గోమయేన దద్యాత్ ద్వితీయే కటింగ్ మంచి చేస్తున్నా ఓం ఏన ధాతా బృహస్పతే రగ్నేంద్రస్య చావిషేవపద తేన మహావిషేవ పామి శ్లోక్యాయ స్వస్తయే ఓం ఏన భూయశ్చరాత్ర్యాం జ్యోత్య పశ్యాతి సూర్యం తేన మహావిషేవ పామి శ్లోక్యాయ స్వస్తయే నతు సర్వమంత్రైశ్చతుర్థం తథా యత్ క్షురేణ కత్తెర తీసుకొని నమస్కారం చేసుకొని దానిలో పెట్టేసేది యత్ క్షురేణ మర్చయితావశిక్షేషాను శిందిజురోము కమ్మాస్యాయు ప్రమోషీ తథా మళ్ళీ ఇంతకుముందు వేడిలో ఉన్నాయి కదండి మరి సేమ్ అలాగే ఈసారి ఎడమ దిక్కు నుంచి కుడి దిక్కుకు రాయాలి ఎడమ చెవి నుంచి కుడి చెవి రాయాలి మూడు సార్లు ఎడమ నుంచి కుడికి 3 సార్లు అయిందా నా పితం ఆహూయా ఆవాహనం చేసినట్టు ఇక్కడ నుంచి ఒకసారి అనుకోండి నా పితం ఆహూయా ఇక అబ్బాయిని లేపి ముందుకు తీసుకోకూడదు యథాచారం కులాచారం శిఖం వాపయిత్వ కులాచారం ఎలా ఉంటుంది మీరు ఒక్కసారి కూర్చోండి మనం సిస్టమ్ ఒక్క నిమిషం అబ్బాయి బయటికి వెళ్ళే లోపల మీరు ఒక్కసారి అసలు తీసుకోండి అక్క ఒక్క నిమిషం ఒక్క ఫోటో తీసుకుంటాను ఒక్కసారి మమ్మీ సైడ్ మనతో ఏం చేస్తాం ఇక్కడ చూడు చూడాలి అలా గుండె అవుతుందండి ఇక్కడ చూడు స్మైల్ జుట్టు మంచిగా జుట్టు మంచిగా
బాబా ఒకసారి చేయవా మంచిగా చూడు బాబాయ్ వాటి ఏమంటారా నువ్వు తిన్నాను అవుతుంది మళ్ళీ తర్వాత ఏమవుతుంటే మంచిగా రాయండి ఎక్కడైనా కట్ అయినా కూడా వానికి యాంటీసెప్టిక్ లెక్క నుంచి రాబిడ
జనార్దన వాసుదేవ ప్రేంత పార్వతీ హర హర మహాదేవ్. అయ్యా అందరూ కూర్చోండి.